హాయ్ వ్యూయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ప్రజెంట్ నేను బెంగళూరులో ఉన్న దొడ్డ గణపతి దేవాలయం దగ్గర ఉన్నాను. అదే ఈ టెంపుల్. ఈ టెంపుల్ పక్కనే మనకు బసవన్న గుడి అని ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. ఈ రెండు టెంపుల్స్ బెంగళూరులో ఉన్న మిస్టీరియస్ టెంపుల్స్. ఎందుకు మిస్టీరియస్ అంటున్నానంటే వీటి హిస్టరీ ఉంటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నది దొడ్డ గణపతి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అది, కానీ లోపలికి కెమెరా నాటలో. సో నేను ఇక్కడ నుంచే వీడియో షూట్ చేశాను. లోపల గర్భగుడిలో ఉన్న వినాయకుని విగ్రహం 18 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పు ఉంటుందంట. చాలా పెద్దది, ఏకశిలా విగ్రహం ఇది. ఇంకా ఈ విగ్రహం స్వయంభూ అంటారు, అంటే ఎవరు చెక్కింది కాదు, తనంతట తానే వెలిసిన విగ్రహం ఇది. అలాగే ఆ విగ్రహం పెరుగుతోంది కూడా అంట. ఫస్ట్లో ఇక్కడ ఈ టెంపుల్ని బిల్డ్ చేయించింది కెంపుగౌడ 1 అంటారు. బెంగళూరుని క్రియేట్ చేసింది కూడా ఆయనే. ఈయన విజయనగర సామ్రాజ్యంలో స్థానిక రాజు. కానీ మనం ప్రజెంట్ చూస్తున్న ఈ టెంపుల్ని 1971లో బిల్డ్ చేశారంట. ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఇది 1789 to 92 మధ్యలో జరిగింది. ఈ వార్కి సంబంధించి వార్ ప్లాన్ని మైసూర్ సైన్యం క్రియేట్ చేసింది ఈ టెంపుల్ దగ్గరే అని చెబుతారు. ఇక్కడ నుంచి షూట్ చేశాను, జూమ్ చేసి చూడండి లోపల ఉన్న వినాయకుని విగ్రహం ఎంత బాగుందో. విగ్రహం ఏమో స్టోనే, కాకుంటే ఈ విగ్రహం చుట్టూ వెన్నతో కవర్ చేస్తారు. దీన్ని వెన్నె అలంకారం అంటారు. ఈ వెన్నె అలంకారంలో 100 కిలోల వెన్నని ఉపయోగిస్తారంట ఈయన్ని కవర్ చేయడం కోసం. ఇక్కడ విగ్రహం పెరుగుతోంది అని చెప్పాను కదా, అది కూడా రైట్ సైడ్ మాత్రమే పెరుగుతోందంట. అలాగే ఈ విగ్రహాన్ని వెన్నతో కవర్ చేస్తారని చెప్పాను కదా, ఈ వెన్న గర్భగుడిలో ఎంత టెంపరేచర్ ఉన్నా కరగదంట. ఇక్కడున్న ఈ వినాయకుడిని శక్తి గణపతి లేదా సత్య గణపతి అని పిలుస్తారంట. ఈ టెంపుల్ సిటీ రైల్వే స్టేషన్ నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈయనకు అప్లై చేసిన ఈ వెన్నని ఎవ్రీ 4 yearsకి ఒకసారి మార్చి ఆ వెన్నని భక్తులకు పంచుతారంట ప్రసాదం లాగా. ఇలా ఆకారం పరంగా పెరుగుతున్న వినాయకుని విగ్రహాలు మన ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి. ఒకటి తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు, 2 చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఉన్న వినాయకుని విగ్రహాలు. ఈ 2 కూడా స్వయంభు విగ్రహాలే. ఇంకా ఈ దొడ్డ గణపతి టెంపుల్ని ఫస్ట్లో బిల్డ్ చేయించిన విజయనగర సామ్రాజ్యానికి చెందిన కెంపెగౌడ, అసలు పేరు హిరయ్య కెంపెగౌడ. ఈయన ఒకసారి వెళ్తున్నప్పుడు పొరపాటున కొన్ని రాళ్ళపైన పడిపోయారంట. అందులో ఒక రాయి విగ్రహంలా ఉండిందంట, అంటే వినాయకుని విగ్రహం లాగా. ఆ తర్వాత అతను ఆ రాయి పైన క్లియర్గా వినాయకుని విగ్రహం కనిపించేలాగా చెక్కమని శిల్పుల్ని ఆదేశించారంట. అలా ఇక్కడ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇది ఈ టెంపుల్ హిస్టరీ. ఇంకా ఇక్కడున్న ఇంకొక రెండో టెంపుల్ ఏంటంటే బసవన్న గుడి. ఈ బసవన్న గుడి హిస్టరీ కూడా మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేనైతే షాక్ అయ్యాను, ఇది నిజంగా జరిగిందని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎక్కడన్నా బసవన్న అంటే నందీశ్వరుడు. ఈ నందీశ్వరుని విగ్రహాలు మనం రెగ్యులర్గా శివాలయాల్లో చూస్తుంటాం. అది కూడా ఈశ్వరుని విగ్రహానికి, అంటే లింగానికి ఆపోజిట్లో ఉంటారు ఆయన. కానీ ఈ టెంపుల్లో మెయిన్ విగ్రహమే ఈ నందీశ్వరుడు. ఇంకా ఈ 2 టెంపుల్స్ ఉన్న ఏరియా పేరు కూడా బసవన్న గుడి. అలాగే ఈ టెంపుల్ పేరు కూడా దొడ్డ బసవన్న గుడి. కన్నడలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం. ఈ పేరుకు తగ్గట్టే ఈ గర్భగుడిలో విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుంది. గర్భగుడి మొత్తం విగ్రహమే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇవే టెంపుల్కి వెళ్ళే దారి. ఈ టెంపుల్ కొండపైన ఉంటుంది కొంచెం. ఇది చిన్న కొండే. ఇంకా నేను విన్నదాన్ని బట్టి వరల్లోనే ఇది పెద్ద నందీశ్వరుని విగ్రహం అని చెబుతారు. ఈ నందీశ్వరుని విగ్రహం కూడా ఏకశిలా విగ్రహమే. ఇది కూడా నేచురల్గా క్రియేట్ అయింది, అంటే స్వయంభూ. ఇంకా ఇక్కడ జరిగే ప్రత్యేకమైన ఫెస్టివల్ ఏంటంటే కడలేకై పరిసే అంటారు. కన్నడలో కడలేకై అంటే వేరుశనగ అని అర్థం, పరిసి అంటే జాతర. సో వేరుశనగ జాతర అని పదాలకు అర్థం. ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి సోమవారం ఇంకా మంగళవారం నాడు జరుగుతుందంట ఇక్కడ. ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న రైతులు ఇంకా చాలామంది భక్తులు వేరుశనగ తీసుకొచ్చి ఈయనకి నైవేద్యంగా సమర్పిస్తారంట. ఇలా ఎందుకు అంటే దీనికి ఒక హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక్కడి లోకల్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ ప్రదేశం అంతా ఒకప్పుడు ఎక్కువగా వేరుశనగ పంట పండేదంట. ఈ బాగా పండిన వేరుశనగ పొలంలోకి ప్రతి నెల పౌర్ణమి రోజు ఒక ఎద్దు పరిగెట్టుకుంటూ వచ్చి పంట మొత్తం నాశనం చేసేదంట. దీనివల్ల ఈ పంటను పండించిన రైతులకు చాలా నష్టం వచ్చేదంట. ఒకరోజు ఈ రైతులంతా ఆ ఎద్దుని ఎలాగైనా కంట్రోల్ చేసి ఆపాలి అని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేశారంట. అది వాళ్ళకి దొరకకుండా పరిగెడుతుంటే దాన్ని వెనక వీళ్ళు కూడా పరిగెట్టారంట. అది అలా ఒక కొండపైకి వెళ్ళి కనిపించకుండా మాయమైపోయిందంట. అలా ఆ నంది మాయమైన ప్లేస్లో వీళ్ళకి ఒక పెద్ద నంది విగ్రహం కనిపించిందంట. అంతేకాకుండా ఆ విగ్రహం పెరగడం కూడా మొదలైందంట. అలా పెరుగుతున్న విగ్రహాన్ని ఆపడానికి పరమశివుని ఆయుధమైన త్రిశూల రూపాన్ని ఒక ఇనప పలకపైన చెక్కి నందీశ్వరుని నుదుటి మీద పెట్టారంట. అప్పుడు విగ్రహం ఎత్తు పెరగడం ఆగిందంట. ఆ తర్వాత ఇక్కడ ఈ టెంపుల్ని బిల్డ్ చేయించారు. ఇప్పుడు కూడా మనం ఆ త్రిశూల ఆకారం ఉన్న ఇనప పలకని నందీశ్వరుని తలపైన చూడొచ్చు. ఇంకా ఇక్కడ 17th centuryకి సంబంధించిన ఒక శిలాశాసనం ఉంది. ఈ శాసనం ప్రకారం వృషభావతి అనే ఒక నదికి సంబంధించిన జన్మస్థలం ఈ టెంపుల్ అని చెబుతారు. అలాగే ఈ టెంపుల్ కూడా 500 years హిస్టరీ ఉంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా విజయనగర కాలం నాటిదే.
అంటే ఈ టెంపుల్ని బిల్డ్ చేయించింది కూడా కెంపుగౌడ వన్నే, అది కూడా 16th సెంచరీలో. ఇంకా టెంపుల్ స్ట్రక్చర్కి సంబంధించిన స్టైల్ చూస్తే మనకు మొత్తం ద్రావిడ శైలిలోనే కనిపిస్తుంది. ఇక్కడ ద్రావిడ స్టైల్ స్ట్రక్చర్ అంటే మొత్తం విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ స్టైల్ అది. ప్రజెంట్ నేను టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్కి ముందున్నాను. ఇదంతా టెంపుల్కి సంబంధించిన కాంపౌండ్. టెంపుల్ స్ట్రక్చర్ చూస్తే మనకు నార్మల్గా ఉంటుంది, అంటే పెద్ద టెంపుల్ కాదు, చిన్న టెంపులే. కాకుంటే ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ మాత్రం 500 years ఓల్డ్ది. ఈ నందీశ్వరుని విగ్రహం పైనే ఈ టెంపుల్ని బసవన్న గుడి అని అంటారని ఆల్రెడీ చెప్పాను. అలాగే ఈ టెంపుల్ని బుల్ టెంపుల్ అని కూడా అంటారు. అలాగే ఈ టెంపుల్ ఉన్న ఏరియాని కూడా బసవన్న గుడి అని అంటున్నారు. ఈ టెంపుల్ ఉన్న ఏరియా ఒకప్పట్లో విలేజ్ అంట. ప్రజెంట్ ఇది బెంగళూరు సిటీలో చాలా ఫేమస్ ప్లేస్. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నది మెయిన్ టెంపుల్. ఆ మెయిన్ టెంపుల్ లోపల కనిపిస్తున్న ఆ విగ్రహమే మెయిన్ విగ్రహం కూడా. విగ్రహం అయితే చాలా పెద్దది. చూడండి ఎలా ఉందో, మీకు తెలుస్తుంది ఇక్కడ నుంచి విగ్రహం ఎంత పెద్దగా ఉందో. ఆ విగ్రహం స్టోన్ని గ్రానైట్ స్టోన్ అంటున్నారు. స్వామి విగ్రహాన్ని చూడడానికి మనకు నల్లగా కనిపిస్తుంది, గ్రానైట్ స్టోన్ నల్లగా ఉండదు. కానీ ఇక్కడ కనిపిస్తున్న నందీశ్వరుని విగ్రహం మాత్రం మనకు కొంచెం నల్లగా కనిపిస్తుంది. దీనికి కారణం ఒక ఆచారం ప్రకారం ఇక్కడికి వచ్చే భక్తులు బొగ్గు ఇంకా నూనెను ఈ స్వామికి అప్లై చేసేవాళ్ళంట. అలా అప్లై చేయడం వల్ల రెగ్యులర్గా స్టోన్ కలర్ ఈ విధంగా నల్లగా మారిందని చెబుతారు. ఆల్రెడీ చెప్పాను ఇది విజయనగర కాలం నాటి టెంపుల్ అని. దీన్ని 1537లో ఫస్ట్ బిల్డ్ చేశారంట. కానీ ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ గోపురం మాత్రం 200 years బ్యాక్ బిల్డ్ చేసిందే అంట. గోపురం పైన మనకు ఎక్కువగా శైవ మతానికి సంబంధించిన విగ్రహాలని క్రియేట్ చేశారు. అంటే పార్వతీ పరమేశ్వరుడు, కుమారస్వామి, వినాయకుడు, ఇటువంటి విగ్రహాలు ఈ గోపురం పైన క్రియేట్ చేశారు. ఈ గోపురాన్ని కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే మెయింటెనెన్స్ సరిగ్గా లేదనిపిస్తోంది ఈ టెంపుల్కి సంబంధించి. ఎందుకంటే గోపురం పైన అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు ఫామ్ అయి ఉన్నాయి. అలా మొక్కలు కన్స్ట్రక్షన్స్లో ఫామ్ అవ్వకూడదు, అలా అయితే కన్స్ట్రక్షన్ పాడవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ ఇది. ఈ హిస్టరీ అందరికీ తెలియాలని వీళ్ళు ఒక సైన్ బోర్డ్లో ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ మొత్తం ప్రింట్ చేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చదవాలనుకుంటే చదవచ్చు. అంతా ఇంగ్లీష్లో ఉంది, నో ప్రాబ్లం. కన్నడలో ఉంటే మనం కొంచెం ఆలోచించాలి, అర్థం కాదని. ఇంగ్లీష్ కాబట్టి నో ప్రాబ్లం, అర్థమవుతుంది. అలాగే ఈ టెంపుల్లో జరిగే పూజలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఒక సైన్ బోర్డులో ఏర్పాటు చేశారు. ప్రజెంట్ నేను దర్శనానికి వెళ్తున్నాను. ఇన్సైడ్ కెమెరా నాటోలో అన్నారు. ఓకే, దర్శనం చేసుకుని ఇప్పుడే బయట వచ్చాను. టెంపుల్లో విగ్రహం అయితే చాలా పెద్దది, మనం టచ్ చేయొచ్చు కూడా. ఆయన చుట్టూ మనం ప్రదక్షిణ చేయొచ్చు. కానీ ప్రదక్షిణ చేసే మార్గం చాలా చిన్నదిగా ఉంది. దానికి కారణం ఏంటంటే విగ్రహం ఆ విధంగా పెరిగిందంట. విగ్రహం చుట్టూ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత కూడా విగ్రహం పెరిగిందని విన్నాను. అందువల్ల విగ్రహం చుట్టూ ఉన్న ప్లేస్ తగ్గిపోయిందంట. కానీ మనం విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. ఒక మనిషి నడవడానికి అయితే ప్లేస్ ఉంది బాగానే. విగ్రహాన్ని నేను టచ్ కూడా చేశాను, ఎందుకంటే అంత దగ్గరగా ఉంది విగ్రహం. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నదంతా ఈ టెంపుల్ సరౌండింగ్లో, అంటే బయట వచ్చిన తర్వాత ఉన్న లొకేషన్. నేను ఈ టెంపుల్ చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాను. నాకు తెలిసి ఈ టెంపుల్ గురించి చాలామందికి తెలియదు. అంటే ఇటువంటి ఒక ఇంత పెద్ద నందీశ్వరునికి సంబంధించిన విగ్రహం ఉన్న టెంపుల్ గురించి మ్యాక్సిమం ఎవరికి తెలియదు అనుకుంటున్నాను. అందరికీ తెలిసింది ఏపీలో ఉన్న యాగంటి బసవన్నకు సంబంధించిన టెంపుల్. ఇందులో ఉన్న విగ్రహం కూడా రెగ్యులర్గా పెరుగుతోంది. దీన్ని సైంటిస్టులే కన్ఫర్మ్ చేశారు. ఈ టెంపుల్ ఉన్న ఈ లొకేషన్ని బగల్ రాక్ గార్డెన్స్ అంటున్నారు. అంటే ఇది ఒకప్పట్లో ఈ బసవన్న గుడికి సంబంధించిన పొలిమేర అంటారు, అంటే సిటీ అవుట్స్కట్స్. ఇక్కడ ఒక వాచ్ టవర్ కూడా ఉంది. అంటే అప్పట్లో ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉండేవాళ్ళంట, సిటీని ప్రొటెక్ట్ చేస్తూ. ఇక్కడ బగల్ అంటే విజిల్ అని అర్థం. ఇటువంటి వాచ్ టవర్లు ఈ బెంగళూరుకి 4 డైరెక్షన్స్లో ఉండేటివంట. వీటిని కెంపుగౌడ 1 క్రియేట్ చేశారంట. ఈ వాచ్ టవర్స్ పైన నిలబడి సెక్యూరిటీ వాళ్ళు మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టైమ్స్లో ఈ బగల్ని ప్లే చేసేవాళ్ళంట. అలా ప్లే చేస్తూ టార్చ్ను కూడా ఆన్ చేసి చూపించేవాళ్ళంట. దీనికి మీనింగ్ ఏంటంటే ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు, అలాగే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఒక నగరం ఉంది అని తెలియజేయడం కోసమంట. ఈ బగల్ రాక్ గార్డెన్స్లో ఉన్న రాళ్ళకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయంట. ఇవి ఎందుకున్నాయంటే అప్పట్లో ఈ రాళ్ళల్లో దీపాలు వెలిగించేవాళ్ళంట. ఈ బగల్ రాక్ గార్డెన్స్ పైన రీసెర్చ్ చేసిన జియాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం ఇక్కడున్న ఈ స్టోన్స్ 2500 to 3400 million years ఓల్డ్ అంట. ప్రజెంట్ ఈ బగల్ రాక్ గార్డెన్స్లో మనం విజిట్ చేయొచ్చు. ఇది ఒక గార్డెన్. మనం విజిట్ చేసి ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే నాకు తెలిసి ఈ బెంగళూరు సంబంధించిన హిస్టరీ ఈ బసవన్న గుడి నుంచే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బసవన్న గుడిని కట్టిన కెంపగౌడే ఈ బెంగళూరుని కూడా క్రియేట్ చేశారు. మీలో ఎవరన్నా ఈ బెంగళూరుని విజిట్ చేయడానికి వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇది బెంగళూరు మెజెస్టిక్ నుంచి జస్ట్ 6 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది. ఓకే, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.